జగన్ అంత బీసీలకు అవకాశం ఇచ్చేటప్పటికి వాళ్ళు టర్న్ అవుతున్నారు కాబట్టి మీరందరూ టర్న్ అవ్వకండి, నేను మీకు చాలా చెయ్యాలనుకున్నాను, మధ్యలో కొన్ని ఈక్వేషన్స్ వాళ్ళు చేయలేకపోయాను, ఈ దఫా మాత్రం అతనికంటే ఎక్కువ ఇస్తానని చెప్పారు. అందుకనినే బీసీలు ఇది ఒక చివరి ఆప్షన్గా అడుగుతున్నారు కదా అనేసి కంప్లీట్గా జగన్ని ఓడగొట్టి మరీ చంద్రబాబుకి ఇచ్చారు. ఇప్పుడు కాబట్టి ఇచ్చే బాధ్యత ఆయనకుంది. ప్రారంభించారు, 5 ఏళ్ల లెక్క చూస్తారు, అందులో ప్రాధాన్యతలు ఎవరు ఎక్కువ ఇచ్చారు అన్నటువంటిది. 5 ఏళ్ల తర్వాత మాట్లాడాలి. ఇప్పుడైతే ప్రయారిటీస్. ఇంకోటి ఏంటి, అప్పట్లో కుల కార్పొరేషన్లు ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదని వీళ్ళు విమర్శించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చారా లేదన్నది రేపు కనబడుతుంది. ఏదో మొన్న మధ్యన అయితే కనుక మనం చూసుకుంటే కొన్ని ఇచ్చినట్టు చూపెట్టారు పత్రికల్లో, మరి నిజమో కాదో తెలియదు. అంటే కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చేస్తే ఇట్లో ఏంటంటే కార్పొరేషన్ అనేది పెట్టి దాంట్లో పోస్టులు ఇస్తే గొప్ప విశేషం ఏం కాదు, 4 బాగుపడతారు పోస్టులు తీసుకుంటే. అది కాదు, కావాల్సింది ఏంటంటే ఒక కార్పొరేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజక్ కార్పొరేషన్ అన్నారు, 10 కోట్లు 20 కోట్లు ఆ కార్పొరేషన్కి ఇచ్చారనుకోండి, ఆ కార్పొరేషన్ డబ్బులు ఒక 100 మంది రజకులకి వాళ్ళు ఏ బట్ట దాన్ని ఏమంటారు ఇస్త్రీ షాప్ పెట్టుకోవడము, డ్రై క్లీనింగ్ షాప్ పెట్టుకుంటుంటే దానికి కావలసినటువంటి మెటీరియల్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్ కొనుక్కోవడానికి అయ్యే కాస్ట్లో ఒక 50% వీళ్ళు ఇచ్చారనుకోండి, 15-60%, అప్పుడు వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్ అవుతారు. మిగతాది వీళ్ళే బ్యాంకులో ఇప్పించి 30% చేస్తే 10% వాళ్ళు పెట్టుకుని చేసుకోవడానికి వీలవుతుంది.